బ్లౌజ్ ఎంత వచ్చింది మా అంటే 15 ఇంచులది 17 ఇంచులకు వచ్చేసింది. వీటి వరకు క్లియర్. ఇప్పుడు నాకు వెడల్పు చూసుకున్నా. వెడల్పు నాకు ఎంత వచ్చిందంటే, వెడల్పు అంటే ఏమంటే ఇక్కడి నుండి లోపల సంఖ భాగము వెడల్పు అంటాము. సో ఇక్కడ నుండి ఇక్కడికి నాకు ఎంత వచ్చిందంటే 13.5 వచ్చింది. సో నేను 13.5నే పెడితే ఏమవుతుందంటే కరెక్ట్గా ఆర్కే ఫిట్టింగ్ వస్తుంది. కానీ మనము కుట్లు అనేది ఒకటి పెట్టుకున్నాం కదా, అంటే లావైనా చల్లగైనా విప్పుకోవడానికి కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, దానికి చిన్న పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు వీళ్ళు తొందరగా పెద్దగా అవుతారు. కాబట్టి మనం ఇది చిన్న డ్రెస్ కాబట్టి మనం ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు వాడాలి. కాబట్టి మామూలుగా 2 ఇంచులు కలుపుతా నేను. ఓకేనా? వెడల్పుకి ఎంత కలుపుతా? 2. 13.5 ఒక 2 15.5. చూసారా ఇక్కడ మెజర్మెంట్స్ మారాయా? అన్ని మారాయా? మనకు మెజర్మెంట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే ఇవి ఫస్ట్ పెట్టిన మెజర్మెంట్స్ కాదు. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ గా పెట్టిన మెజర్మెంట్ ఇప్పుడు వేసుకునే మెజర్మెంట్స్ అవి. సో దానికి మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్లియర్ కదా ఇటువరకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది. నెక్ గురించి హ్యాండ్స్ గురించి తర్వాత చెప్తాం. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ గురించి చెప్తాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లౌజ్ మనము కటింగ్ చేసే విధానం ఎట్లా అంటే, ఫస్ట్ నేను అన్నిటికీ 4 మడతలు అని చెప్పాను కదా, ఆ 4 మడతలు ఇలాగా క్లారిటీగా తీసేసుకున్నా ఇలా. ఓకేనా? ఫస్ట్ ఇలా ప్రెస్ చేసి హ్యాండ్ 2 లాక్కుంటా షోల్డర్స్, అంటే కరెక్ట్గా మనకు ఫినిషింగ్ రావాలి ఎంత బ్లౌజ్ ఉంది అనేసి. సో నేను ఇక్కడ ఉల్టా బ్లౌజ్ పెట్టుకొని బాగా ఇలా లాక్కుంటున్నా. ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నాను, సంకల దగ్గర పట్టుకొని దాన్ని వెడల్పుగా లాక్కున్నా. ఇప్పుడు మనకు వెడల్పు ఎక్కడ విడతొచ్చిందంటే సంకల దగ్గరే విడతొచ్చింది. ఎందుకు సంకల దగ్గరే విడతొచ్చింది మా ఈ బ్లౌజుకి? వెడల్పు ఇక్కడ మాత్రమే వచ్చింది. అవునా? ఇక్కడ రాలా, ఇక్కడ అస్సలే రాలా. ఎందుకు మా పట్టుకున్నాం కదా మేడం టక్స్. ఇది చిన్న సైజు బ్లౌజ్, అంటే చిన్న బేబీల బ్లౌజ్, 6 సంవత్సరాలు 5 సంవత్సరాల బేబీల బ్లౌజ్. కాబట్టి వాళ్ళకు ఈ బ్లౌజ్ ఇంకా లూజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు బొజ్జ, ఇది చిన్న పిల్లల బ్లౌజ్ కాబట్టి వాళ్ళకు బొజ్జ ఉండదు, చెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఈ మెజర్మెంట్స్ ఇంకా దాదాపు నాకు తెలిసి ఇంకా 1.5 ఇంచు లూజే ఉంటుంది. ఎందుకంటే చిన్న బేబీస్కి మనం ఏం చేస్తామంటే చెయ్యి పట్టి చెయ్యి తీసే లోపల అంత లూజ్ ఉంటుంది. మన హ్యాండ్ ఆ బ్లౌజ్ లోపల చేయి పెడితే మన హ్యాండ్ కూడా పోయి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఊపిరి ఆడాలి కాబట్టి, చిన్న బేబీస్ కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు కాబట్టి మనం లూజే పెట్టుకుంటున్నాం. సో అందుకని వీళ్ళకి చెస్ట్ ఎక్కడ లూజ్ ఉంటుంది, వాళ్ళ నడుము అంటే ఇంతే ఉంది. కానీ ఇక్కడ చూడండి ఎంత పెడుతుందంటే దగ్గర దగ్గరగా 13.5 ఇంచులు పెడుతుంది. ఎక్కువగానే ఉంది, అంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రానే ఉంది. సో ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఇది 4 మడతలు ఉంది, దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నా. సో నాకు మెజర్మెంట్ వచ్చేసింది. ఓకేనా? జంపు ఎంత? 17. వెడల్పు ఎంత ఉంది? 15. క్లియర్. ఇప్పుడు నాకు ఇది క్లాత్, నాకు ఎంత క్లాత్ ఉందనేది నాకే తెలియదు. ఇంత క్లాత్ ఉంది నాకు. సో నాకేం చేస్తాను, దీనికి 4 మడతలు వేసుకోవాలి కదా ఒక బ్లౌజ్కి. సో 4 మడతలు వేసేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సి చూసారా 4 మడతలు వచ్చేసింది. ఇప్పుడు నేను ఏ కటింగ్ చేయాలన్నా నాకు బాక్స్ కావాలి. బాక్స్ అంటే ఏమి, జంపు కావాలి, వెడల్పు కావాలి. సో ఇది ఎంత ఉందో ఒకసారి నేను చెక్ చేసుకుంటా. ఫస్ట్ మనకు కావాల్సినది ఏమంటే లెంత్. విడ్త్ ఎట్లా వస్తుంది, లెంత్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. సో లెంత్ ఎంత పెట్టుకుంటున్నాను, మనం ఎంత పెట్టినాము, 15 పెట్టాము. సో లెంత్ లేదు ఇది. మనం ఏం చేస్తాము, మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాం క్లాత్ని. మనం ఇంకా మనకు సెట్ అయ్యేంత వరకు మనము క్లాత్ని ఫోల్డ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం టకాని కట్ చేయం. నాకు బాక్స్ రావాలి. బాక్స్ రావాలి అంటే నా 2 మెజర్మెంట్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. బాక్స్ అన్న వెంటనే మీకు ఏం రావాలి మైండ్లోకి, లెంత్ మెజర్మెంట్స్ రావాలి. క్లియర్? సో ఇప్పుడు నేను చూసుకుంటున్నా నాకు ఎంత ఉంది బ్లౌజ్, 15 ఇంచులు ఉంది కదా. పెట్టలేదు 15 ఇంచులు మనకు జంపు పెడుతున్నాం. సో ఇక్కడ నుండి నేనేం చేస్తున్నాను,
జంప్ 15 ఇంచులు పెట్టేసా, ఇక్కడికి ఒక భాగం పెట్టేసా. తర్వాత ఇక్కడ నుండి నేనేం చేస్తున్నా, 15 ఇంచులే పెట్టేస్తున్నా. ఎందుకు తెలుసా, నాకు ఇంత అనుభవం ఉండగానే నేను స్కేల్ లేని పని చేయలేదు. ఎందుకు తెలుసా, మనం డెఫినెట్గా తప్పు చేస్తాము. సో స్కేల్ టేపు తప్పు చేయదన్నమాట. సో నాకు ఇక్కడ 15 ఇంచులు పెట్టాను, అటు సైడ్ కూడా 15 ఇంచులు పెట్టాను. అప్పుడు క్లియర్గా నాకు మెన్షన్ అయిపోతుంది ఎంత ఉంది మెజర్మెంట్ అని. క్లియరా? సో నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ వేసేసుకుంటున్నా. క్లియర్? సో ఇప్పుడు నాకు 4 భాగాల బ్లౌజ్ అది అన్నా. సో మనం తీసుకుంటేది 2 భాగాలదే బ్లౌజ్. సో 2 భాగాలది ఎంత ఉంది మా? ఎంత చెప్పాం మనం? 15.5 అంటే కుట్లతో సహా 15.5. సో 15.5 అంటే 1 సైడ్దే మనకుంది, 2 సైడ్లది ఎంత వస్తుంది? 30. ఓకేనా? 15.5 31 ఇంచు. సో 30 ఇంచులు తీసుకుందాం మనం, హాఫ్ ఇంచ్ తీసేద్దాం మీకు అర్థమయ్యేకి. 30 ఇంచుల లూజ్ ఉంది, చెస్ట్ యొక్క లూజ్ ఉంది. క్లియరా? దీంట్లో 4వ భాగం డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 7.5 మేడం. 7.5 వస్తుందా? చూడండి మా, ఇవి మెజర్మెంట్స్ కరెక్ట్ ఉండాలా. ఓకే, మనకు 7.5 ఇంచుల విడ్త్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, నాకు లెంత్ వచ్చింది, నాకు విడ్త్ కావాలి. విడ్త్ కావాలంటే ఇప్పుడు నాకు 4వ భాగం ఎంత కావాలి? 7.5. 7.5 ఇక్కడ లేదు. సో నేను మళ్ళీ రివర్స్ పెట్టేస్తున్నా. 15 ఇంచులు జంపు. ఓకే, స్కేల్ తీసుకొని రెండింటిని నేను మార్క్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ క్లీన్గానే ఉంది అయినా కానీ నేను ఒకటి మార్క్ వేస్తున్నా. ఎందుకంటే అడ్జస్ట్ సమానం ఉండడం కోసం ఇది కంపల్సరీ వేయాలి. క్లియరా? ఇప్పుడు నాకు నేను కట్ చేసేది రెండు మడతల క్లాత్. ఓకేనా? 1 సైడ్ది కట్ చేస్తున్నాను. యాక్చువల్గా దాంట్లో 2 సైడ్లు ఉండాలి. మనకు పేపర్ కటింగ్ కాబట్టి ఇది 2వ సైడ్ దాంట్లో ఉంటుందని ఊహించండి. ఓకేనా? పైన పార్ట్ చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ నుండి అమ్మాయికి సంక డౌన్ ఎంత వస్తుందంటే ఒక మార్క్ తీసుకోండి. ఇప్పుడు ఎల్ స్కేల్ ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎల్ స్కేల్ తీసేసుకొని ఇక్కడ నుండి మీరు పైన నుండి ఎల్ స్కేల్ పెట్టారంటే ఈ పాయింట్కి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఈ పాయింట్కి ఎంత వచ్చిందంటే 5.5 ఇంచులు వచ్చింది. కానీ 5.5 ఇంచులు వీళ్ళు సంక డౌన్ ఎందుకు పెట్టారంటే, 5.5 ఇంచులు మన సైజ్ అది, కానీ 5.5 ఇంచులు చిన్న బేబీకే పెట్టేశారు. ఎందుకు పెట్టారు? లూజ్ క్లియర్ కదా ఈ విషయంలో? సో నేను సంక డౌన్ ఎంత పెడుతున్నానో 5.5కి ఒక మార్క్, జస్ట్ సిగ్నల్ కోసం 5.5కి ఒక మార్క్ పెట్టేస్తున్నా. క్లియరా? సో ఇక్కడ నాకేం పోవాలి? కుట్ల లెక్క ఆల్రెడీ 1/2 ఇంచు పోవాలి. ప్రతి దానికి 1/2 ఇంచు మనం యాడ్ చేసేసుకున్నాం, అవునా కదా? యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ 1/2 ఇంచు మనము కుట్ల కోసం, షోల్డర్ కోసం ఒక పాయింట్ వేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుండి కిందకి సంక డౌన్ ఎంత పెట్టుకుంటున్నానంటే 5.5 పెట్టుకుంటున్నా. సంక డౌన్ ఏమంటాము? సంక డౌన్. ఓకే, ఇప్పుడు నాకు నెక్ కావాలి. నెక్ షోల్డర్ ఎంత పెడుతున్నాము అనేది ఇక్కడ ఇలా పెట్టేసి మనము ఫస్ట్ మెజర్మెంట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇప్పుడు ఇలాంటి ఉంటాయి కదా గీతలు, లేదా స్కేల్ ఉంటుంది మన దగ్గర స్కేల్ ఎప్పుడు ఉంటుంది కదా. ఈ బాడీ పార్ట్ ఉంటుంది కదమ్మా, 2వ పార్ట్ బాడీది. ఆ బాడీ పార్ట్కి స్కేల్ ఇలా చక్కగా పెట్టేసి ఇది మీరు మెన్షన్ చేసుకోవాలి. అంటే ఎంత ఉంది అంటే, ఇది నెక్, నాకు వీటి నుండి వీటికి నెక్ ఎంత పెట్టారు? 2 ఇంచులు పెట్టారు వాళ్ళు. షోల్డర్ ఎంత పెట్టారు? 4.5 పెట్టారు. అంటే 2 ఇంచులు మెడ పెట్టారు, మొత్తం కలిపి 4.5 పెట్టారు. 4.5 పెట్టారు. ఏమేమి పెట్టారంటే 2 ఇంచులు నెక్ పెట్టారు. ఓకేనా? నెక్ 2 ఇంచులు పెట్టారు, షోల్డర్ 2.5 పెట్టారు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా? నాకు ఇక్కడి నుండి ఇక్కడికి అంటే నెక్, షోల్డర్ 2 కలిపి 4.5 పెట్టారు.
నాకు ఇక్కడ నుండి ఇక్కడికి సంఖ డౌన్ వచ్చేసింది 5.5 క్లియర్. సో ఇప్పుడు నాకు నెక్ ఈ సంఖ డౌన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇదే గమనించండి, ఇవన్నీ మన మెజర్మెంట్సే. ఎగ్జాంపుల్ కి చిన్న పిల్లలు తీసుకుంటున్నాం ఎందుకంటే బేసిక్స్ కూడా అవుతాయి, మనం చెప్పే లెసన్ అంతా మనకే. సో బాగా వినండి. ఇప్పుడు నాకు సంఖ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ సంఖ డౌన్ 5.5 నాకు వచ్చేసింది మెజర్మెంట్, కానీ నాకు ఇక్కడ బాక్స్ రావాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఉంది. సో ఇక్కడ కరెక్ట్గా 4.5 మనం తీసుకోవాలంటే ఏం చేయాలంటే మెడ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఫస్ట్ కనుక్కోవాలి. 4.5 తీసుకున్నామని మనకు మెన్షన్ అయింది. సో ఈ సంఖ డౌన్ మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి 4.5 పైన ఉంది కాబట్టి 4.5 ఒక గీరు పెట్టేస్తున్నాం. అంటే మనము సిగ్నల్ చేసుకుంటున్నాం, నువ్వు ఈ బాక్స్లోనే వెళ్ళాలి, సంఖ డౌన్ వస్తుంది, నువ్వు బయటకు వెళ్ళావంటే సంఖ డౌన్ రాదు అని. సో నేను స్కేల్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎల్ స్కేల్ వాడతాము, ప్రెసెంట్ ఎల్ స్కేల్ తీసుకోకుండా కూర్చున్నాం కాబట్టి ఈ స్కేల్నే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ గీసేసిన అంటే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి మెడ పెట్టుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేసాయి, ఇక్కడ సంఖ తీసుకోవడానికి కూడా మెజర్మెంట్ వచ్చేసాయి. నాకు మెడ ఇక్కడ పైన ఎంత పెట్టాలమ్మా? 2. సో నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఈ అమ్మాయి మెడ ఎంత పెడుతున్నానంటే ఎగ్జాంపుల్కి 5 ఇంచులు పెడుతున్నా. సో 5 ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ నుండి మనం మెడ ఎంత పెట్టుకున్నామో కింద కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెడతాం 2 ఇంచులు. క్లియర్? 2 ఇంచులు పెట్టేసి నాకు మెడ బాక్స్ వచ్చేసింది మా. అంటే మెడ బాక్స్ అంటే ఏమి, నువ్వు ఏం డిజైన్ చేసుకున్నా ఈ బాక్స్ లోపలే చేసుకోవాలి, బయటికి రాకూడదని ఒక సిగ్నల్. నాకు మెడ బాక్స్ వచ్చేసింది, సంఖ డౌన్కి బాక్స్ ఇంకా రాలా. సో రాలేదంటే ఆ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలి, అది రావాలి అంటే నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెట్టానమ్మా? 5.5 సంఖ డౌన్ పెట్టాను కదా. సో ఈడ బాక్స్ రావాలంటే నేను ఇట్లా కూడా పెట్టచ్చు, నాకు రాదు ఇంకా ఇట్లా కూడా పెట్టచ్చు, నా స్కేల్ ఇట్లా కూడా పోవచ్చు, ఇట్లా కూడా పోవచ్చు. అంటే కరెక్ట్గా నాకు రాదు కాబట్టి మనం దీన్నే యూజ్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్స్ అన్ని టేప్ పైన ఆధారపడతాం కాబట్టి 5.5కి ఇక్కడ దూరం పెట్టేసి ఒక మార్క్ 5.5కి ఇది పెట్టేస్తున్నా. అంటే సిగ్నల్ నాకు బాక్స్ రావడానికి. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది 5.5. సో నాకు ఇక్కడ బాక్స్ రావాలి. ఎలాంటి బాక్స్ అంటే సంఖ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఉందని సిగ్నల్ పెట్టుకున్నా, ఇక్కడ 5.5 ఉంది. నేను ఇప్పుడు క్లారిటీగా ఉన్నా, నాకు వచ్చేసింది. క్లియరా? నాకు నెక్ బ్లౌజ్ వచ్చేసి బాక్స్ వచ్చేసింది, సంఖ బాక్స్ కూడా వచ్చేసింది. హ్యాపీగా నేను మెజర్మెంట్స్ పెట్టగలను. ఇప్పుడు చూద్దాం మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి. నెక్ వచ్చేసింది, ఇది వచ్చేసింది. చిన్న పిల్లలకైతే మెడ గురించి మాట్లాడుతున్నా, బాగా వినండి అందరూ, ఇది మనం పట్టిస్తాయి. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు పెద్దోళ్ళు ఏమంటారంటే లూజ్గా ఉండాలమ్మా, గొంతుకు వస్తుంది అంటారు. సో షోల్డర్ ఎంత, మెడ ఎంత పెట్టాను నేను పైన? 2 ఇంచులు. క్లారిటీ ఉన్నారు కదా. నేను మెడ వచ్చేసి కిందకి ఎంత పెట్టాను? 5 ఇంచులు అనుకుందాం. 5 ఇంచులకి మెడ కిందకి డౌన్ పెట్టుకున్నా. సో పెట్టిన తర్వాత ఈ విత్, కొంతమంది బేబీస్ దుబ్బగా బాగా లావుగా ఉంటారు కదా, వీపు వెడల్పుగా ఉంటుంది, చెస్ట్ ముందర కూడా చెస్ట్ ఉండదు కానీ బాడీ పార్ట్ వెడల్పుగా ఉంటుంది కదా. ఇది మన క్లాసే, ఇది రెండుకి వర్తిస్తాయి. సో బాడీ ఇది విశాలంగా ఉంటుంది కదా. మనము ఇక్కడ 2 ఇంచుల మెడ పెట్టుకున్నాము, ఇక్కడ కూడా సేమ్ మెడ పెట్టుకున్నాము. కానీ మెడ పెట్టుకుని పైన 2 పెట్టేసుకుని కింద 2 పెట్టుకున్నామంటే బక్కగా ఉన్న పిల్లలకి అడ్జస్ట్ అవుతుంది. సో నాలాగా అనుషలాగా ఉండే అమ్మాయిలు దుబ్బగా ఉంటాం కాబట్టి అది వచ్చేసి అంపమ్మ లాగా లాగుంటాం కదా, అలాంటి వాళ్ళకు పైన 2 మెడ పెట్టేసి కింద మెడ 2 పెట్టేస్తే పట్టేసినట్టు ఇలా ఏదో నాకు ఇరుక్కున్నట్టుంది. చెస్ట్ లేని వాళ్ళకి కవరప్ అవుతుంది, చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇవి అతకపోతాయి. అతకపోయినప్పుడు ఇక్కడ మనకు కాన్ఫిడెంట్ అదేమంటారు, ఏమన్నా తిన్నా కానీ మనకు ఏదో బాలేసి పైన హుక్స్ తీసేస్తాం కామన్. కానీ అలా రాకూడదు, అలా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళకి కూడా అలా రాకూడదు. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెక్ దగ్గర ఉంది కదా, 1/2 ఇంచ్ నా బాక్స్ లేకి 1/2 ఇంచ్ ఆహ్వానిస్తున్నా, నెక్ ని ఆహ్వానిస్తున్నా. ఎంత? 1/2 ఇంచ్. మనం ఎంత వరకు ఆహ్వానించవచ్చు? 1 ఇంచ్ వరకు ఆహ్వానించవచ్చు. అది ఎప్పుడు అంటే చిన్న బ్లౌజులు ఉంటాయి చూడు, శారీ బ్లౌజులు, అప్పటి నుండి వెల్కమ్ చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు మనం ప్రెసెంట్
½ ఇంచునే కలుపుతున్నాము. ఇది నేను బాక్స్ వేసేసుకుంటాను, అంటే ½ ఇంచు నేను తీసేసుకున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ బాక్స్ నేను మళ్ళీ ఈ మెడలోకి తీసుకోవాలి కదా, ఆ మెడలోకి కలుపుకోవాలి. నేను పోతూ పోతూ ఇట్లా చక్కగా పోయినాను అనుకో పైకి, అలాగే అప్పుడు ఏమవుతుంది, షోల్డర్ జారిపోతుంది, నెక్ అసలే ఉండదు, ఎక్కువగా అయిపోతుంది. సో నేనే ఒక సిగ్నల్ ఇస్తా. ఇక్కడ ఏముంది, 1 ఇంచ్ కానీ ½ ఇంచ్ కానీ కిందకి మెడలకి ఒక పాయింట్ పెడుతున్నా, గీత పెడుతున్నా, ఒక పాయింట్. ఆ పాయింట్ ఏం చేస్తానంటే నేను ఈ గీతలేకి ఈ పాయింట్ ని కలుపుతున్నా, డైరెక్ట్ షోల్డర్ మెడలకి పోలా. ఇక్కడ ½ ఇంచ్ ఉంది కదా, ఆ ½ ఇంచ్ లేకే కలుపుతా. వస్తూ వస్తూ నేను దీంట్లోకి కలుపుకుంటా. అవును మేడం, మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా, 1 ఇంచ్ ఆడిపెట్టి మళ్ళీ ఎందుకు ఆటిపోయి మళ్ళీ ఆటిపోవాలని. కానీ అలా చేస్తే బిట్ ఎక్కువగా వస్తుంది. సో ఏది కలుపుకున్నా మనం ఈ ½ ఇంచ్ ఒక సిగ్నల్ వేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్, చిన్న పిల్లలకైతే ½ ఇంచ్. క్లియర్ అన్న, ఈ క్లాస్ అర్థం అవుతుందా? రైట్. మనం మెడ వరకు వచ్చేసాం, ఇది క్లియర్. సంక డౌన్ కొద్దాం. సంక డౌన్ కూడా నాకు బాక్స్ వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు మనము ఏమనుకున్నాము, వెడల్పు ఎంత వచ్చేసింది మనకు ఓవరాల్ గా 17 ఇంచులు. 17.5 అంటే మనం నర తీసేద్దాం మీకు అర్థమయ్యి, మళ్ళీ అర్థమైన తర్వాత ఆ ½ ఇంచ్ అనేది తీసేసుకుందాం. సో నాకు వచ్చేసి వెడల్పు ఎంత ఉందంటే 2 భాగాలు చేస్తే వెడల్పు 15 ఇంచులు వచ్చింది. ఆ 15 ఇంచుల్లో ½ చేస్తే ఎంత వస్తుంది మా? 15లో 7.5. అంటే ఇది నేను 2 భాగాలు బ్లౌజ్ చేస్తున్నాను కాబట్టి 7.5 ఎక్కడి నుండి తీసుకోవాలి? ఇది సంక డౌన్ అన్న. మనకి ఎప్పుడు సంక డౌన్ అన్నట్లే మనం ఏమనుకోవాలి, మన చెస్ట్ పాయింట్ అనుకోవాలి. అది సంక డౌన్ కి వర్తించదు, చెస్ట్ పాయింట్ కి వర్తిస్తుంది. ఇప్పుడు ఇది సంక, నన్ను చూడండి అందులో, ఇది సంక కదా. సో నా చెస్ట్ ఈడే ఉంది. సో దీన్ని ఏమనుకుంటాం మనము, సంక డౌన్ అంటున్నట్లే మనకు చెస్ట్ వర్తిస్తుందని మైండ్లో ఒక సిగ్నల్ రావాలి. క్లియరా? అది ఏం చేస్తామంటే 7.5 కదా. సో నా చెస్ట్ పాయింట్ నేను ఎంత పెట్టేస్తున్నా, 7.5కు ఒక సిగ్నల్ పెట్టేస్తున్నా, ఓకేనా. 7.5 పెట్టేస్తున్నా. సో మనకు కావాల్సిందేది 7.5 పెట్టేసిన తర్వాత లూజ్ ఎంత పెట్టుకున్నామా మనము? 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఆ 2 ఇంచెస్ లేకి నేను ఇక్కడ ఇట్లే పెట్టేసి ఆ 2 ఇంచెస్ కూడా మార్క్ వేసేస్తున్నా, ఓకేనా. అప్పుడు ఎంత వస్తుంది, బ్లౌజ్ 5.5 ఉంది, 5×10. అవును. ఇప్పుడు మనము 7.5 మార్క్ పెట్టాం కదా మా, ఇక్కడ నుండి ఇక్కడికి. సో మనకు వెడల్పు 15.5 ఉంది క్లారిటీగా, అంటే కుట్లతో సహా. సో 15.5 కుట్లతో సహా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 15.5 మార్క్ పెట్టేస్తున్నా. ఎంతకి? ఇక్కడ నుండి 15 మార్కులు. 15.5 అంటే ½ ఇంచ్ ఎంత వస్తుంది? 7.5. ఈ 15కి వస్తుంది, ఓకే. 7.75 వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుండి 7.75కి ఒక మార్క్ పెట్టేస్తున్నా. ఇది ఏం మార్క్? చెస్ట్ మార్క్, ఓకేనా. దాంట్లో మనం కుట్లలోకి ఎంత వదిలామో 1.5 ఇంచు కుట్లలోకి వదిలాము. సో ఈ టేప్ నాకు కావాల్సిన బాక్స్ ఇటుకు వచ్చేసింది. సో తర్వాత ఏం పెడుతున్నా, ఆ టేప్ అలాగే పెడుతున్నాను, దాన్ని కదలపడం లేదు. సో నేను 1.5 ఇంచు కుట్టు పెట్టాను కదా, కుట్ల కోసం అని వదిలేసా. సో నేను టిక్కు కొట్టిండేది కరెక్ట్ సిగ్నల్స్, ఓకేనా. ఇది అయిన తర్వాత నాకు వచ్చేసి సంక డౌన్ ఎంత పెడతాము, మధ్యలో సంక రౌండ్ తీసుకోవాలి కదా. ఆ సంక రౌండ్ కి మనం ఏం చేస్తామంటే ఇలా డ్రాయింగ్ చేసేసుకొని 1.5 ఇంచుకి ఏదైనా మీరు తీసేసుకోండి, 1.5 ఇంచుకి నేను పెట్టేస్తున్నా, ఓకేనా. 1.5 ఇంచుకి పెట్టేసి కరువు. నేను చెప్పాను కదా మనకు వచ్చేసి ఇప్పుడు సంక డౌన్ ఉంది. మనం సంక డౌన్ తీసుకోవాలి, మెడ తీసుకోవాలి అంటే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏది యూజ్ చేస్తామంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అనుభవం ఉండే వాళ్ళకి, నాతో సహా మనం ఏం యూజ్ చేస్తామంటే తప్పు పోకూడదు అనుకుంటే ఈ ఎల్స్కేల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ నేను ఒక పాయింట్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ వేసి ఆ షేప్ రావడానికి, అంటే నేను తప్పు చేస్తానేమో అని ఒక భయం నాకు, ఎందుకంటే బ్లౌజులు కాబట్టి.
సో నేనేం చేస్తాను, మెడకి నేను ఈ పాయింట్ పెట్టేశాను కదా, ఈ పాయింట్ నేను డ్రాయింగ్ చేసుకోవడానికి ఇలా వర్తిస్తుంది. ఇది ఆ మూల ఈ మూల నాకు ఇటుంటే ఉంది, నాకు ఇటు వరకు ఉంది. మనం ఎంత నెక్ కిందికి వస్తే అది స్కేల్ కిందికి జరుపుకుంటా ఉంటే వస్తుంది. సో దాంట్లోకి నేను ఇప్పుడు ఇక్కడ ఒక 1 పాయింట్ పెట్టాను కదా, 1 పాయింట్ పెట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా, దానికి కూడా చూడు కనిపిస్తుందా. సో దానికి కూడా నేను క్రాస్ పెట్టేసి ఒక డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి డ్రాయింగ్ వేసేసుకొని తర్వాత స్ట్రైట్ పెట్టేసి మార్క్ వేసేసి. సో అదే విధంగా దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, డౌన్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనము ఎలా మెజర్మెంట్స్ పెడతామో అలా ఆటోమేటిక్ గా వచ్చి కూర్చుంటుంది. ఇంకా మనం ఏం దాంట్లో ఆలోచించవలసిన పని లేదు. పైన నుండి కింద వరకు ఒక మార్క్ వేసేసుకుంటాం, మూల లెక్క వచ్చేసినాం, ఇక్కడ నుండి అక్కడికి నువ్వు ఎంతన్నా గీసుకో. క్లియరా? ఇది ఈ స్కేల్ ఉండడం వల్ల, ఎల్ స్కేల్ ఉండడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ రా అంటే మనకి ఎక్కడ తప్పు జరగదు. ఓకేనా, నీట్ గా పర్ఫెక్ట్ గా పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను సంక డౌన్ కోసం ఒక పాయింట్ పెట్టేశాను కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ అనేసి. సో మనం ఏం చేస్తామంటే, ఇది చిన్న పిల్లల బ్లౌజ్. ఓకేనా, ఇది ఎంత చిన్న పిల్లల బ్లౌజ్ అయినా మనం ఎంత పెట్టేసాము, శంక డౌన్ 5.5, శంక డౌన్ 5.5. శంక డౌన్ రౌండ్ చేయడానికి పాయింట్ ఎంత పెడుతున్నాం, 1.5. శంక డౌన్ రౌండ్ తీసుకోవాలంటే 1.5. శంక డౌన్ కి ఎంత పాయింట్ తీసుకుంటున్నామంటే 5. క్లియరా? ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ మనకు చిన్న పిల్లలది ఇది, కానీ మెజర్మెంట్స్ ఎవరికి ఇచ్చారు, మనం ఇచ్చారు. మనకి బ్లౌజ్ కి ఎంత పెడతామంటే 5.5, 6 తప్ప ఇంకెక్కడికి పోవు. సో నేను ఫస్ట్ ఒకసారి ఇది చిన్న పిల్లల బ్లౌజ్ అయినా మన లెక్క వచ్చేస్తున్నా. క్లియరా? సో ఇది చూపించడానికి 2 ఎగ్జాంపుల్ చూపించడానికి మనకు నాకైతే 5.5 నేను పెట్టుకుంటా సంక డౌన్. సో నేను ఏం చేస్తానంటే, నేను ఈ సిగ్నల్ ఎల్ స్కేల్ ఏం సిగ్నల్ ఇస్తానంటే, నువ్వు ఇది దాటి యువతలు రావద్దు, ఇది దాటి నువ్వు అవతల పోవద్దు, నువ్వు ఏం చేసుకున్నా కానీ ఈ సిగ్నల్స్ లోనే చేసుకోవాలి, లేదా తప్పు పోతుందని నాకు ఆల్రెడీ ఇది మార్క్ వేసి ఇచ్చేసింది. అవునా కదా? సో ఇప్పుడు నాకు కరువు స్కేల్ పెట్టే విధానం తెలియాలి. కరువు స్కేల్ అంటారు దీన్ని. ఓకేనా, సంక డౌన్ నేనేం చేస్తాను, ఈ పాయింట్ ని కలవాలి, ఈ పాయింట్ ని కలవాలి. 1.5 ఇంచులు అని చెప్పాను కదా, ఆ పాయింట్ నేను డాట్ పెట్టాను కదా ఇక్కడ, ఇలా ఆ పాయింట్ కలవాలి. సో నేను ఏం చేస్తానంటే, ఈ కరువు స్కేల్ తీసుకొని 3కి కలుపుతా. ఇలా జరిపి ఇది జరుపుతూనే ఉంటా ఎంత వరకు కలుస్తుంది అని. ఇలా ఇలా నాకు 3 పాయింట్లు కలవాలి. అదో చూడు, నాకు ఇక్కడ పాయింట్ కలిసింది, నాకు ఇక్కడ 3వ పాయింట్ కలిసింది, ఇక్కడ 2వ పాయింట్ కలిసింది. క్లియర్ అన్న? అర్థమైందా? ఇవన్నీ మన లెసన్స్. ఉదాహరణకు పిల్లలకు తీసుకుంటున్నాం. క్లియరా? సో నేను సంక డౌన్ తీసేస్తున్నా. 5.5 ఎందుకు పెట్టారు వాళ్ళంటే, పిల్లలకి లూజ్గా ఉండడం కోసం. సో ఇప్పుడు నేను చిన్న కరువు స్కేల్ గురించి మాట్లాడతా. ఈ చిన్న కరువు స్కేల్ వచ్చేసి మనకు చిన్న పిల్లలకి వాడతాం. ఓకేనా, ఈ కరువు స్కేల్ వచ్చేసి ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా చిన్న పిల్లలకు కూడా ఇదే యూస్ చేస్తారు అనేసి. సో మనము ఈ కరువు స్కేల్ పెట్టేశాను నేను, 3 డాట్లు కలుస్తున్నాయి నాకు ఇక్కడ. ఓకేనా, ఆ 3 డాట్లు కూడా నేను ఇలా పెడితే వాళ్ళకు మనకు ఏమిరా తేడా అంటే, ఇక్కడ నాకు 2 లైన్స్ తప్పు చూపిస్తుంది. అంటే మనకు కరువు స్కేల్తో షేప్ ఉంటుంది కాబట్టి అక్కడ తగ్గించుకొని పెట్టాలి, పిల్లలకి షేప్ ఉండదు కాబట్టి 2 గీతలు ఎక్స్ట్రా వచ్చేస్తున్నాం. క్లియరా? ఇది చిన్న పిల్లల స్కేల్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది, ఇది ఎలా యూజ్ చేయాలో తెలిసింది. కానీ దీనికి తేడా ఏమిరా అంటే 2 గీతలు. అంటే కాకపోతే మనం 5.5 ఇంచులు సంక డౌన్ పెట్టేశాం, మన బ్లౌజే ఇది, కానీ చిన్న పిల్లలకి ఈ భాగం పెట్టేశాం. క్లియరా? ఈ దీని గురించి మనకు క్లియర్ గా ఉంది కదా. సో ఇప్పుడు చూద్దాం. మనం వచ్చేసి ఇప్పుడు మనం ఎంత వరకు వచ్చేసినాము, నెక్ వచ్చేసింది, సంక డౌన్ వచ్చేసింది, చెస్ట్ పాయింట్ వచ్చేసింది, నడుం దగ్గరికి రావాలి, పిల్లల నడుం దగ్గరికి. ఇది లెంత్ బ్లౌజ్ కదా. సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 15.5 పెట్టాం కదా, అంటే 7 ముక్కలు పెట్టాం కదా విత్. సో అదే 7 ముక్కలు తీసి కింద పెడుతున్నాం. ఓకేనా,
మనం ఇక్కడ వచ్చేసి 7 ముక్కలు పెట్టాము, ఇక్కడ కూడా 7 ముక్కలు పెట్టాము. ఇప్పుడు నాకు 7 ముక్కలు ఎందుకు పెట్టానంటే బ్లౌజ్ యొక్క బాక్స్ రెడీ చేసుకుంటున్నాను కదా. సో ఇక్కడ నేను రెడీ చేసేసుకుంటున్నాను. నా బాక్స్ ఎంత అంటే 7:30కు వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు నేను కుట్లలోకి ఎంత వదిలాను? 1:30. ఆ 1:30 ఎలా పెట్టుకోవాలంటే ఈ స్కేల్ విడ్త్ ఎంత ఉంటుందంటే 1:30 ఉంటుంది. ఆ బాక్స్ సిగ్నల్ దగ్గర నేను పెట్టేశాను. దాన్ని మార్చుకోకుండా అలాగే నేను 1:30 పెట్టేస్తున్నా. క్లియర్. రైట్. వీటి వరకు నాకు వచ్చేసింది. అంటే నాకు ఏమొచ్చేసింది అంటే బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ బాక్స్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇది ఈ బాక్స్ ఎలాగుందో అలాగా నేను కటింగ్ చేసేస్తున్నా. క్లియర్ అన్నా? రైట్. చూడండి, నేను మెడకి కూడా షోల్డర్కి కూడా క్లాత్ తీసేసుకున్నాను. ఓకేనా? ఇది ఎంత గట్టి మాట్లాడితే నాకు అంత గట్టిగా వస్తుంది. అది వేస్ట్ ఇప్పుడు నాకు కాకోకుండా అవసరం లేనిది మన బాక్స్. ఇది మన సిగ్నల్, బ్లౌజ్ యొక్క సిగ్నల్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ అమ్మాయికి బ్లౌజ్కి ఏం పెడుతున్నా అంటే నెక్ రౌండే పెట్టేస్తున్నా. ఓకేనా? రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా ప్రెసెంట్కి. తర్వాత మనం డిజైన్స్ నేర్చుకుందాం. సో రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను నేను. ఓకే? క్లియర్. సో ఇది అయిన తర్వాత నేను నెక్ పెట్టేశాను, అంతా పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ నెక్ ఎలాగుందో అలాగా ఒక్కసారి రౌండ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఏం స్కేల్ వాడాను మా నెక్కి? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాకు నెక్ పార్ట్ కరువు స్కేల్తో ఎంత రౌండ్ వచ్చింది చూడండి. ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? చాలా బాగుంది. సో ఇప్పుడు పర్వీన్కి చెప్పినట్లుగా పర్వీన్ ఎలా వస్తుంది మేడం అనింది. సో ఇది మనకు ఒక భాగం, ఫ్రంట్ సైడ్ ఇది. సో అలాగే మనము ఇది 2 భాగాలు. మనకి ఎన్ని ఉంటుంది మా బ్లౌజ్? 4 భాగాలు. ఇప్పుడు ఎన్ని భాగాలు వచ్చింది? 2 భాగాలు. ఈ వరకు క్లాస్ అర్థమైందా? అంతా క్లియరా? నెక్ గురించి చెప్తారా? సంక డౌన్ గురించి చెప్తారా? నెక్ పాయింట్ ఏమి కలపాలి అనేది చెప్తారా? ఏమి లెస్ చేయాలి అనేది చెప్తారా? క్లియరా? మాట్లాడాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ వెళ్దామా? రైట్. ఇప్పుడు ఇది నాకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసినాయి, కటింగ్లు చేసేసినాను. దీనికి ఒక సిగ్నల్ ఉంది. వీటి వరకు టైలర్స్ అనే వాళ్ళు నేర్పిస్తారు. కానీ పర్ఫెక్ట్ అనేది నేను చెప్పినట్లు మెజర్మెంట్స్ ఎక్కడ చెప్పరు. సో ఇప్పుడు నాకు బాక్స్ వచ్చేసింది మెజర్మెంట్స్. దీంట్లో మనము క్లారిటీగా ఫినిషింగ్ బాగా రావాలంటే ఇదే బ్లౌజ్ మనం ఏం చేయాలి? ఫినిషింగ్ మనం వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వేరు, ఫినిషింగ్ వేరు. బ్లౌజ్ కటింగ్ వేరు, ఫినిషింగ్ వేరు. సో బ్లౌజ్ కటింగ్ అంటే ఏమంటే ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. సో ఫినిషింగ్ గురించి మాట్లాడదాం. ఫినిషింగ్ ఏమ్రా అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎత్తితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ బ్లౌజ్ ఇలా ఎత్తామనుకోండి, ఇదో వీళ్ళకి పెట్టారా, వీళ్ళకి తీసారు 3. మనము బ్లౌజ్ రెడీమేడ్ టాప్లు ఉంటాయి కదా, ఇలా ఎత్తి పట్టుకుంటే ఇది 2 ఏమంటే ముందర పక్కన ఊగులాడుతూ ఉంటాయి. క్లియరా? పిల్లలు, చిన్న పిల్లలు కూడా బ్లౌజులు వేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వరకు స్టాప్ అవుతుంది కదా, ఇది వచ్చేసి ఊగులాడుతూ ఉంటాయి. అది గలీజ్గా ఉంటుంది. సో అది ఫినిషింగ్ అంటాం. అంటే ఫినిషింగ్ బ్లౌజ్ సరిగ్గా చేయలేదు అంటాం. సో అలా కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ విడ్త్ కింద ఉంటుంది కదా నాన్న, నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నా విడ్త్ వచ్చేసింది. సో విడ్త్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఫినిషింగ్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడికి కుట్టకనే ఇక్కడ నుండి ఇక్కడికి పైకి ఏం చేస్తాను, 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసేస్తా. 1/2 ఇంచ్. సో 1/2 ఇంచ్ మార్క్ వేసేసి నాకు జంప్ స్కేల్ ఉంది కదా, జంప్ స్కేల్ ఇది షేపర్ స్కేల్ అంటారు. ఓకేనా? ఎలా మేడం ఇప్పుడు దీన్ని షేప్ తీయాలి మేము, ఫినిషింగ్ అంటారు. సో నేనేం చేస్తానంటే 1/2 ఇంచ్ నేను పైకి పెట్టుకున్నాను కదా, నాకు కావాల్సిన మెజర్మెంట్ ఇది కదా, ఆటి వరకు నేను పెట్టేసుకున్నా షేప్. ఫస్ట్ ఇది రావాలి. షేప్ వచ్చిన తర్వాత
ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనం ఎలా పెట్టాలి అంటే చిన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది ఇది. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో నేను ఒక స్కేల్ పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత ఇక్కడ డాట్ 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 పెట్టేస్తున్నా. అంటే ఇక్కడికి నాకు చెస్ట్ పాయింట్ వస్తుందని సిగ్నల్. ఓకేనా? చెస్ట్ పాయింట్ ఎప్పుడు పిల్లలకి ఇక్కడి నుండి ఇక్కడికి పైకి 3 ఇంచులు పైకి పోవాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు పోవాలి? 3 ఇంచులు ఇక్కడ పోవాలి. సో నేను ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటా. పైన నుండి ఇక్కడ సంఖ డౌన్ ఉంది కదా, అక్కడి నుండి 3 ఇంచులు కిందికి పోవాలి. ఓకేనా? లేదా 2 ఇంచులు పోవచ్చు. ఆ 2 ఇంచుల్లో నేనేం చేస్తానంటే ఇలా పాయింట్స్ పెడుతున్నా. క్లియరా? సో దీన్ని ఏం చేస్తాను, నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అటెండెన్స్ ఆవిడ దగ్గర పోయి 2 చేతులతో ఇలా పట్టుకొని నువ్వు వేసుకో అటెండెన్స్ అని చెప్పాలంట. అటెండెన్స్ వస్తే